నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మన భక్తి న్యూమరాలజీ మనీ పవర్ ఛానల్లో నేను చేసే కన్సల్టేషన్స్ కావచ్చు, నేను చేసే మ్యారేజ్కి ఛార్జెస్ ఎంత కావచ్చు, అలాగే కుబేర రాడ్స్కి ఎంత ఛార్జెస్, వెహికల్ నెంబర్స్కి ఎంత ఛార్జెస్, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. మీకు ఇష్టమైతే చేయించుకోండి, కష్టమైతే మానుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏది మాకు ఫ్రీగా ఇస్తలేరు. ఒకటి, కన్సల్టేషన్ ఫీజు చాలా తక్కువ ఉంది. కనీసం మీ గురించి మీరు తెలుసుకోండి. 1546 రూపాయలు మాత్రమే. ఒకవేళ మొబైల్ కావాలంటే మా దగ్గర తీసుకుంటే ఏజెంట్స్ ఉంటారు. నా జోబుకి వస్తుంది, నా జోబుకి వస్తున్నాయి అని చెప్పేసి ఏదో అనుకోవచ్చు. కానీ మీకు మొబైల్ నెంబర్ చేరాలంటే డబ్బులు మాకు వేస్తేనే గ్యారంటీగా ఉంటుందనే ఉద్దేశంతో ఏజెంట్కి మేము వేసి నంబర్ తెప్పించుకుంటున్నాం. ఇది గమనిస్తే గమనించండి, లేకపోతే అంత అవసరం ఏం లేదు. ఒకటి, ఒక వస్తువు ఉందండి, యాపిల్ ఫోన్ ఉంది, కొనమని ఏం చెప్పట్లేదు ఆయన. మా యొక్క ఫీచర్స్ ఇలా ఉన్నాయి, మీకు చాలా బాగా పనికి వస్తుంది, ఇదంతా చెప్తున్నారు. వెళ్ళి మనమే కొంటున్నాం. ఇక్కడ మీకు సమస్య ఉంది, మీ సమస్యతో కోట్లు పోతాయి, లక్షలు లాస్ అవుతారు, ఫ్యామిలీలు లాస్ అవుతారు, గొడవలు అవుతాయి. ఇవన్నీ తెలిసినప్పుడు మీ ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ దగ్గరికి ఎత్తుక్కొని మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఛార్జెస్ లిమిట్గా ఇంత ఉన్నాయని చెప్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఎనర్జీస్ మీద మనందరము చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు ఆయనకు సంబంధించి ఛార్జెస్ ఉంటాయి, ఇది అని చెప్తాడు. ఇక్కడ కూడా ఈ ఛార్జెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫార్ములాతోనే మేము సక్సెస్ అయ్యాం. మా బిజినెస్లో ఇదేదో ఒక అతను ఈరోజు రాజేష్ అని పెట్టాడు. చూడు రాజేష్, ఒకటేం నీకు చెప్తున్నాను, ఇక్కడ నేనేం బిజినెస్ చేయట్లేదు. ఇక్కడ నాది ఓన్లీ కేవలం కన్సల్టేషన్ ఫీజు 1546. ఈ 1546 ఎక్కడ ఇస్తున్నానో నాకు తెలుసు. నా బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది నేను చేసేది ఓన్లీ 25% మాత్రమే. ఇది ఒక సేవ అనుకుంటున్నాను. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే నువ్వు ఒక కోన్కిస్క గొట్టంగాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇంత ఛార్జెస్ నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నాను. చూసుకో, ఆల్రెడీ ఎప్పుడో పబ్లిక్గా ఓపెన్గా ఉంది. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇందులో బలవంతం ఏం లేదు. ప్రాబ్లం మీకుంది, ప్రాబ్లం మీకున్నప్పుడు ప్రాబ్లంని సొల్యూషన్ చేసుకోవాలి. నేను డబ్బు ఇచ్చినా కూడా నన్ను మోసం చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది గురువులు కావచ్చు, పంతులు గారు కావచ్చు. 5 లక్షలు నవగ్రహాల పూజ చేసుకుని 5 లక్షలు తీసుకున్నారు. ఎవరు నమ్ముతారు? ఎక్కని కొండ లేదు, ఎక్కని మెట్టు లేదు, వేలల్లో లక్షలు. కొంతమంది నంబర్స్ కావాలంటే ఓపెన్గా ఫ్రీగా చెప్తున్నా. అది అర్థం చేసుకుని ముందుకెళ్తే 100% బాగుంటుంది. ఈయనకింత ఛార్జ్ ఉంది, ఈయనకింత ఛార్జ్. నువ్వే ఉడికి చెప్పడానికి? నేనే చెప్తున్నాను కదా ఇంత ఛార్జ్ ఉందని. నా ఛార్జ్ ఇంతే. ఇది ఎవడు నాకు ఫ్రీగా మ్యారేజెస్లో ఆడ ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇవ్వట్లేదు, పంతులు గారు ఫ్రీగా రావట్లేదు, అందులో వేసే హోమం వేసే సామాను ఫ్రీగా రావట్లేదు, అక్కడ ఎవరూ ఫ్రీగా రావట్లేదు. తీసుకున్న ఫీజు తక్కువ, లక్షలు తీసుకున్నాను, ఎవడు ఏం మాట్లాడాడు. ఆడ తీసుకొని నాకు 3 సార్లు మ్యారేజ్లకి 1,50,000 చేతి నుంచి పడ్డాయి. నువ్వు ఇస్తావా? ఎవరన్నా ఇస్తారా? ఒకటి, మన భుజాన్ని ఎత్తుకున్నప్పుడు దాన్ని మొయ్యాలి. నేను మోస్తున్నాను. మోసి చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, నన్ను నమ్మిన వాళ్ళు, మ్యారేజ్ని నమ్మిన వాళ్ళు చేసుకుంటారు. చేసుకోకపోతే వదిలేయండి. బతిమలాట ఎవరు చెప్పట్లేదు కదా. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. ఛార్జెస్ ఇవ్వండి, చూసుకొని చెప్తున్నాను. ఫస్ట్, కన్సల్టేషన్ ఫీజు మీ గురించి మీరు అంత టోటల్గా తెలుసుకోవాలంటే 1546 రూపాయలు ఒక పర్సన్కి. ఒకవేళ మీరు కపుల్ ఉంటే కనుక 2499 ఇద్దరికి. ఇది ప్లస్ ఏం కాదు, 2499 ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి. ఒకవేళ ముగ్గురు ఉంటే దానికి ప్లస్ 1546 కంపల్సరీ చేయాల్సిందే. తర్వాత మ్యారేజ్ కోసం 19th ఆగస్టు మ్యారేజ్ ఉంది కదా. ఈ బెస్ట్ మ్యారేజ్ కోసము ఈ జూలై నెల వరకు 35,146 ఉంది.
19,999 పెట్టినప్పుడు ఎవరు తీసుకోలే, లక్షలు పెట్టినప్పుడు ఏమో తీసుకుంటారు వెళ్ళి. 35,146 బెస్ట్ మ్యారేజ్కి. ఇది మళ్ళీ ఆగస్ట్లో ఇది కొద్దిగా పెరుగుతుంది, 46,999 అండి. ఇది ఎంత మాత్రం తగ్గదు, ఎందుకంటే శ్రావణ మాసంలో వెళ్ళి మాకు అది ఫంక్షన్ హాల్ దొరకడమే కష్టమైపోయింది. అక్కడ రూమ్ ఇస్తున్నాము, అకామిడేషన్ ఇస్తున్నాము, వాళ్ళతో మాట్లాడి ఫుడ్ ఇప్పిస్తున్నాము. ఇంకా అక్కడ గణపతి హోమం, పెళ్లి తంతు, తర్వాత భూవరాహ పాశుపత హోమం కావాలంటే చేయించుకోండి, నేను సీక్రెట్ చెప్తున్నాను కదా. ఆ తర్వాత అన్ని పెళ్లి తంతు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సత్యనారాయణ కథ కూడా చెప్పిస్తున్నాం. దీనికి ఎంత ఛార్జెస్ ఉంటాయి, మీరు చేసుకుంటే ఎంత ఛార్జెస్ ఉంటాయి, అది ఆలోచించాలి కొద్దిగా. తర్వాత కుబేరా రాడ్స్ అండి. కుబేరా రాడ్స్ వచ్చేసి ఎనర్జీస్ని బట్టి, దాని క్వాంటిటీని బట్టి, దాని క్వాలిటీని బట్టి 5,199 ఒక్కొక్కటి ఫస్ట్ రేట్, ఇది స్టార్టింగ్ రేటు. రెండోది వచ్చేసి 7,399 ఉంటుంది. మూడోది వచ్చేసి 9,996 ఉంటుంది. ఎందుకు ఇంత రేటు అంటే, ఇవి షాపుల్లో కావచ్చు, ఇట్లా 9,996 ఉంటే దీన్ని చేసే పని ఏంటంటే, ఒకటి మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది, తర్వాత అది కుబేర ఎనర్జీస్ని ఇస్తుంది, ఆరా పవర్ని ఇస్తుంది, మనకి స్ట్రెస్, నెగటివ్ స్ట్రెస్ అది తీసేస్తుంది. ఆ తర్వాత మనకు సోల్ ఎనర్జీస్, దయ్యాల ప్రభావాలు ఉంటున్నాయి, అది కూడా తీసేస్తుంది. ఇన్ని ఉన్నందుకు ఈ రేట్ ఇంత ఉంది. ఒక మనిషికి సోల్ తీసినందుకు ₹1,00,000 అంట. అసలు నీకు ఏమన్నా మ్యాటర్, బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? ఆ సోల్ తీయాలంటే ఎంత ఇది ఉంటుంది, నువ్వు తీయించుకో కావాలంటే, లేకపోతే నువ్వే తీసేసాయి, తెలుస్తుంది. దీనికి 14,999 తీసుకుంటున్నాం. సోల్ తీయడానికి, ఒక మనిషికి సోల్ ఉంటే అది తీయడానికి ఉంటేనే ఉంటుంది, లేకపోతే లేదు. ఇది ఒక మంచి ఎనర్జీస్తో చూసి చేసేది. ఏదో నోటికి వచ్చినట్టు మెసేజ్ దొరికింది కదా, ₹10 ఫోన్ దొరికింది కదా అని చెప్పేసి టకటక మెసేజ్ కొట్టుడు కాదు. చేస్తే తెలుస్తుంది. ఎవరైనా సరే ఒకటి చేస్తే తెలుస్తుంది. ఇవి ఛార్జెస్ ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి, ఏమీ మారవు. ఎందుకంటే నేను అక్కడక్కడ మనుషులను చూసి పోనీలేండి ఇది తక్కువ చేసి తీసుకుంటుంటే, కానీ ఈ మెసేజ్లు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా కాలుతుంది ఎవరికైనా. నాకైతే బాగా కాల్చావు నువ్వు, నేను చాలా లిబరల్గా ఉన్న మనిషిని, కానీ అనవసరమైన కోపతాపాలు తెప్పిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ నేమ్ అండి. బిజినెస్ నేమ్ వచ్చేసి ఆ బిజినెస్ని బట్టి 99996 ఇది ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నంబరు 4699 నుంచి దాదాపు వాళ్ళు తీసుకుంటున్నారు. నేను కూడా దాన్ని చేంజ్ చేసి అవన్నీ చేయడానికి 4699 నుంచి 15,999 వరకు రేట్లు ఉంటాయి. ఒక్కోసారి అవసరమైతే దాని రేటుని బట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. దానికి నంబర్ని ఇలా అకౌంట్ నంబర్స్కి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ నంబర్ అయితే ఫిక్స్డ్గా ఉంటుంది. 2 వీలర్కి అయితే 3799, 4 వీలర్కి అయితే 5199. ఇది ఫిక్స్ కంపల్సరీ. ఈ ఛార్జెస్ ఉంటాయి. నేమ్ కరెక్షన్ కూడా కొత్త పేరు ఇస్తే పిన్న పిల్లలకి 6945. ఒకవేళ నేమ్ కరెక్షన్ అయితే 4699 ఉంటుంది. ఇది చూసుకొని చేస్తాము. ఇవన్నీ కూడా ఛార్జెస్ ఇవే ఫిక్స్డ్గా ఉంటాయి. ఇంకా ఏమన్నా వేరే ఛార్జెస్ ఉన్నా కూడా అవి కూడా మా వాళ్ళు కావాలంటే మీకు చెప్తారు క్లియర్గా. మీకు ఇష్టమయ్యి మీకు ఎనర్జీస్ కావాలంటేనే ఇవి తీసుకోండి. ఇందులో ఏ బలవంతం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే సక్సెస్ మాత్రం గ్యారంటీ, ఆరా పవర్స్ మాత్రం గ్యారంటీ, ఈ మొబైల్ నంబర్ వల్ల సక్సెస్ వచ్చేది గ్యారంటీ. ఇవన్నీ కూడా గ్యారంటీ కాబట్టి ఖచ్చితంగా ఈ ఛార్జెస్, మొబైల్ నంబరు ఇంత పెట్టి 5,000 నుంచి దాదాపు ₹1,00,000 వరకు ఉన్నాయి. ఎప్పుడన్నా సరే ఆర్టీఏలో 5,000 మినిమం ఛార్జ్ ఉంది కదా, దాదాపు 10 లక్షల వరకు నంబర్స్ అమ్ముతున్నారు కదా. ఎప్పుడన్నా అడిగారా, ఎప్పుడన్నా మెసేజ్ చేశారా గవర్నమెంట్కి? చెయ్యము. ఎందుకంటే ఈడ చంద్రమౌళి యాదవ్ లిబరల్గా ఏదో చెప్తా ఉన్నాడు, చంద్రమౌళి యాదవ్కి చేద్దాం. ఇది ఎంతవరకు కరెక్టో మన ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకంటే మా ఛార్జెస్ ఇవి. నేను ఒక వ్యక్తి ఆటోలో వెళ్తుంటాం, ఒక వ్యక్తి క్యాబ్లో వెళ్తుంటాం.
నా ఛార్జ్ ఇది అన్నప్పుడు గమ్మున తీసుకొని చేస్తున్నాం. నా బాబు ఈరోజు కాలేజీలో స్కూల్లో చదువుతున్నాడు, 3 లక్షల ఫీజు అంటే మూసుకొని కట్టాం. పాపకు ఇంటర్లో జాయిన్ అయింది, 1,50,000 ఫీజు అంటే మూసుకొని కట్టాం. పెద్దమ్మ నా పాప మెడిసిన్ చేస్తుంది, ఇంత ఫీజు అంటే మూసుకొని కట్టాం. అట్లా మనకు కావాలంటే దాని యొక్క విద్య కావాలన్నప్పుడు మనం ఛార్జ్ చెప్పినప్పుడు మూసుకొని కట్టేస్తాం అంతే. మీకు కూడా కావాలంటే చెయ్యండి, లేకపోతే లేదండి. దయచేసి ఎవరి మీద బలవంతం ఏం లేదు. ఇక్కడ ఛార్జెస్ ఉన్నాయి, క్లారిటీ. మీకు ఎనర్జీస్ ఖచ్చితంగా ఒక కన్సల్టేషన్ 1546 లేదా 2499 తీసుకున్నప్పుడు 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఏదన్నా ఎనర్జీస్లో కానీ, మీకు ఏమన్నా మధ్య మధ్యలో సమస్యలు వచ్చినా కానీ, ఏదైనా కంపెనీ రన్ చేసుకోవాలనుకున్నా కానీ, ఏదైనా సలహాలు కన్సల్టేషన్ పరంగా కంపల్సరీ తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే కన్సల్టేషన్ ఇచ్చినప్పటి నుంచో, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర 500 1000 రూపాయలు పెట్టి మనం వెళ్తే 5 రోజులు వ్యాలిడ్ ఉంటుంది. నేను 1000 సంవత్సరం రోజులు ఇస్తున్నా. మీకు ఏ సమస్య వచ్చినా కూడా, సార్ నాకు ఈ సమస్య ఉంది, నేను ఇట్లా ప్రాబ్లం పడుతున్నా, నా ఫోటో ఇది చూడండి, మా ఇంటి ఫొటోస్ ఇవి చూడండి, మా ఇంట్లో చెక్ చేయండి, మా ఇంట్లో ఎనర్జీస్ చెక్ చేయండి, మమ్మల్ని చెక్ చేయండి, అడగండి, చేసిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మా గురూజీ నాకు సర్వీస్ చేయమని ఇచ్చారు. నేను సర్వీస్ చేస్తూ మనీని తీసుకుంటున్నా. సర్వీస్లో మనీ కంపల్సరీ తీసుకోవాలి. మనీ తీసుకోకపోతే దేనికి వాల్యూ లేదు. ఇది క్లారిటీగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు కావాలంటే రండి, చేసుకోండి. ఇంకేమన్నా కూడా నన్ను సార్ ఇట్లా అడగండి, నేను తగ్గిస్తాను ఏమన్నా ఉంటే. మరి ఘోరాతి ఘోరంగా ఇన్ని వేలు అన్ని వేలు నువ్వు మెసేజ్ పెట్టంగానే అది అయిపోదు. అయిపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, క్లారిటీగా ఉంది మొత్తం కూడా. ఇది ఛార్జెస్ చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ.